హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశస్వి. వెల్కమ్ టు రేఖా వాయిస్ ఓవర్ కోచ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో రాజు స్వాతి అని ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు లేటుగా లేచేవారు. ఒకరోజు అలారం మోగింది, అయినా లేగలేరు. అయితే వాళ్ళ మమ్మీ అంది, రాజు, స్వాతి, లేవండి, త్వరగా లేవండి, స్కూల్కి టైం అవుతుంది అని చెప్పింది వాళ్ళ మమ్మీ. అప్పుడు వాళ్ళు లేగని కూడా లేగలేరు. అప్పుడు వాళ్ళ డాగీ చోటు వచ్చి లేపడానికి ప్రయత్నించింది. అప్పుడు రాజుకి స్వాతికి చాలా కోపం వచ్చింది. టైం చూసేసరికి చాలా టైం అయిపోయింది. వాళ్ళు ఫాస్ట్గా ఉరుక్కుంటూ బ్రష్ చేసుకొని స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయారు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, రాజు, స్వాతి, మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, బ్రేక్ఫాస్ట్ చేయదు కానీ అని చెప్పింది వాళ్ళ మమ్మీ. అప్పుడు రాజు, స్వాతి అన్నారు, మమ్మీ, మాకు వద్దు మమ్మీ, బస్సు వచ్చేసింది అని చెప్పారు రాజు, స్వాతి. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, కనీసం పాలైనా తాగండి అని చెప్పి పాలు తీసుకొచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, బాయ్ మమ్మీ, నాకు వద్దులే అని చెప్పి వెళ్ళారు. అప్పటిలోగా బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరు బాధపడ్డారు. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి అంది, ఇప్పటికైనా మీకు అర్థమైందా, లేటుగా లేస్తే స్కూల్కి ఎంత లేట్ అయిపోతుందో అని చెప్పి పాలు ఇచ్చింది. వాళ్ళిద్దరు పాలు తాగేశారు. అక్కడ ఆటో కనిపిస్తే ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడు టీచర్ అన్నది, రాజు, స్వాతి, ఎందుకు లేట్ అయింది అని చెప్పింది. అప్పుడు రాజు, స్వాతి అన్నారు, టీచర్, మేము కొంచెం లేటుగా లేచాం, అందుకనే లేట్ అయింది అని చెప్పారు రాజు, స్వాతి. అప్పుడు టీచర్ అన్నారు, మీరు 3 రోజుల నుంచి లేటుగా వస్తున్నారు, ఇదే మీకు లాస్ట్ ఛాన్స్, రేపటి నుంచి మీరు త్వరగా రావాలి అని చెప్పింది టీచర్. తర్వాత రాజు, స్వాతి ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళ బెంచ్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు టీచర్ ఒకటి చెప్తుంది, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ అని చెప్పింది వాళ్ళ టీచర్. లంచ్ టైం అయింది. అప్పుడు వాళ్ళు రాజు, స్వాతి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చున్నారు. వాళ్ళ ఫ్రెండ్ రమణి అను కార్తీక్. అప్పుడు రమణి అంది, నేను ఒకప్పుడు లేట్గా లేచేదాన్ని, కానీ ఇప్పటి నుంచి త్వరగా లేస్తున్నాను, ఎందుకంటే మా మమ్మీ చెప్పింది రోజు త్వరగా లేవాలని అని చెప్పింది రమణి. అప్పుడు కార్తీక్ అన్నారు, అది గుడ్ హ్యాబిటే, నేను త్వరగానే లేస్తాను, అప్పుడు మా మమ్మీ ఒక చాక్లెట్ ఇచ్చింది తెలుసా అని అన్నాడు కార్తీక్. అప్పుడు రాజు అన్నారు, మేము మా మమ్మీ మాట అస్సలు వినము, మా మమ్మీ రోజు చెప్తూ ఉంటుంది త్వరగా లేవాలి అని. అప్పుడు స్వాతి అంది, మేము రేపటి నుంచి త్వరగా లేవటం ప్రయత్నిస్తాం అని చెప్పింది స్వాతి. అప్పుడు తర్వాత రోజు నుంచి వాళ్ళు త్వరగా లేచి త్వరగా స్కూల్కి వస్తున్నారు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, రోజు పొద్దున్నే లెగిస్తే మీరు త్వరగా అన్ని పనులు చేసేసుకోవచ్చు, త్వరగా స్కూల్కి కూడా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.